హాయ్ జే ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఐటి ఖరగ్పూర్లో సీట్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ర్యాంక్ రావాలి, ప్రతి ఒక్కళ్ళు మన స్టూడెంట్స్ అందరూ సబ్స్క్రైబర్లు అందరూ ఐఐటి ఖరగ్పూర్లో చేరాలని మన ఛానల్ తరఫున కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాసులు కూడా మరి వీళ్ళకి ఆగస్టు కానీ జూలై కానీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఎగ్జామినేషన్ అయితే May 18th అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. May 18th ఎగ్జామినేషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఐఐటి ఖరగ్పూర్ అనేది టాప్ 10 ఐఐటీల్లో ఒకటి. మరి మెడ్రాసు, బాంబే, ఢిల్లీ అట్లాగో ఖరగ్పూరు, కాన్పూరు ఇవన్నీ ఒక కేటగిరీలోకి వస్తాయి. వీటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఖరగ్పూర్ ఐఐటీలో చేరడం అనేది ఒక మంచి అదృష్టం. దీనిలో మరి జస్ట్ క్వాలిఫై అయితే చాలా వస్తుందా, మరి ఆ వీడియోలో చూద్దాం. ఎంతెంత పర్సెంటేజ్, మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చేదని మరి ఒక్కసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఏమేమి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అలా ఖరగ్పూర్ ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, మరి జస్ట్ బ్రాంచెస్ చూసే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందమ్మా ఇక్కడ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్ సైన్స్. ఇక్కడ డిఫరెంట్ సీట్స్, ఇండస్ట్రియల్ సిస్టమ్స్, మంచి కోర్సులు ఉన్నాయమ్మ. మంచి పెద్ద కాలేజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఫిజిక్స్ 4 years BS, MS 2 ఉండటం జరిగింది. అప్లైడ్ జియాలజీ కూడా ఉంది, ఆర్కిటెక్చర్. మరి మొత్తం సీట్స్ చూస్తే మరి కళ్ళు తిరిగిపోతాయి. 2000 సీట్స్ ఉన్నాయి ఐఐటి ఖరగ్పూర్లో. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా, ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. ఓసీలకి 237 సీట్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 183 సీట్లు ఉన్నాయి, ఎస్సీకి 274, ఎస్టీకి 137 సీట్లు ఉన్నాయి, 433 ఏమో ఓబీసీ వాళ్ళకు ఉండి. మరి కళ్ళు తిరిగిపోయే 2000 సీట్స్ అంటే మాటలు కాదు. 2000 సీట్స్ అయితే తమాషా కాదు. మీకు 19 సీట్స్ అయితే ఉండి. ఇది 1951లో పెట్టారు ఈ కాలేజీ. మరి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఖరగ్పూర్లో ఇది మంచి ఇన్స్టిట్యూట్. దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. వీడియోని మరి స్కిప్ చేయకుండా చూడండి అమ్మ. స్కిప్ చేయకుండా 1 by 1 చూస్తే మరి May 18th ఎవరైతే మరి అడ్వాన్స్ రాయాలనుకున్నారో డైరెక్ట్గా కొంతమంది నాకు ఎన్ఐటీలో సీటు కన్ఫాము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోయింది. ఆ కిక్కే వేరు. ఎందుకంటే ఐఐటీలో జాయిన్ అయితే ఎన్ఐటీలో ఉండే కిక్ వేరు, ఐఐటీలో ఉండే కిక్ వేరు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ కిక్కే వేరప్ప అన్నట్లు మరి ఏదో ఒక ఎన్ఐటీలో, మంచి ఎన్ఐటీలో మీరు చేరితే మీ యొక్క లైఫ్ బాగుంటుంది. ఇదే మీకు అవకాశం, ఆఖరి అవకాశం. నెక్స్ట్ ఇయర్ సార్ నేను నెక్స్ట్ ఇయర్ డ్రాప్ చేసుకుంటాను, నేను ఐఐటీ అవన్నీ కుదరదమ్మా. నెక్స్ట్ ఏదో ఒకటి జాయిన్ అవ్వాలంటే మరి ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి. ఈ 2 నెలలు, 1 month, 2 months కష్టపడితే మీరు 4 years లైఫ్ లాంగ్ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఏమన్నా జాబ్స్ విషయంలో కష్టపడదు. మరి అదేవిధంగా మరి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఇది ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన కట్ ఆఫ్ అమ్మ. మొత్తం మనకి 360 మార్కులకి అయితే పెడతారు. జేఈ అడ్వాన్స్ ఐఐటి ఖరగ్పూర్. ఏరోస్పేస్ 175 మార్కులు వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ 155, ఓబీసీ ఎన్సీఎల్ 144, 97, ఎస్సీ ఎస్టీకి 97, ఎస్సీకి 97, ఎస్టీకి 97 ఏరోస్పేస్ వచ్చావు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి మంచి డిమాండ్ ఉందమ్మా. ఇక్కడ 237 మార్కులు వస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ర్యాంక్ మరి ఈడబ్ల్యూఎస్ 200 మార్క్స్, 198 మార్క్స్ ఓబీసీ వాళ్ళకి, 150 మార్కులు ఎస్సీ వాళ్ళకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years బీటెక్ కోర్సు 120 మార్కులు. ఇది పైది ర్యాంకు, కిందది మార్క్స్. అది గుర్తుపెట్టుకోండి. సార్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చిందని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మొత్తం డేటా ఇక్కడే ఉంది. మీరు వీడియో చూడరు, కొంతమంది వీడియో చూడకుండా కామెంట్స్ పెట్టేస్తారు. మరి అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ 174 మార్క్స్ రావడం జరిగింది ఓపెన్లో. మరి ఈడబ్ల్యూఎస్ 157, 144 వచ్చి ఇది. మరి ఓబీసీ వాళ్ళకి 99 మార్క్స్ వచ్చి, జస్ట్ 99 మార్క్స్ వస్తే మరి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 75 మార్క్స్ వస్తే ఎస్టీ కేటగిరీకి వచ్చేసిద్ది. జస్ట్ మీరు అడుగుతారు మరి అమ్మాయిల సంగతి ఏంటి సార్ అంటారు. మరి అమ్మాయిల సంగతి ఏమి లేదమ్మా. సపోజు 4848 మార్కులు, 48 ర్యాంక్ వచ్చింది. అమ్మాయిలకి డబల్ ర్యాంకు. అమ్మాయిలకి సపోజు 7000 ర్యాంక్ వచ్చినా కానీ వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ 154 అని మార్క్స్ ఉంది కదా, మీరు రెజ్యూమ్ చూసుకోండి. 150, 140 మార్కులు వచ్చినా అమ్మాయికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ అదే అమ్మాయిలు అయితే
ఇక్కడ కనీసం 60 మార్కులు వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఇక్కడ ఎస్సీ 99 అన్నాను కదా, ఇక్కడ మీకు 80 మార్కులు 70 మార్కులకు కూడా ఇక్కడ అమ్మాయిల గర్ల్స్కి సీట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. 50% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే సపోజ్ ఇక్కడ 14, ఇక్కడ 200 ర్యాంక్, మరి 1400 ర్యాంక్ ఉందనుకో, 22,800 3,000 వస్తే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి సిఎస్సి విషయానికి వస్తే మీరు దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఎందుకంటే సిఎస్సి 415 ర్యాంక్ వచ్చింది, 265 మార్కులు, 320 మార్కులకి 320 మార్కులకి 360 మార్కులు టార్గెట్. 360కి 265 మార్కులు వస్తే మీకు సీట్ వస్తుంది. 280 మార్కులు ఈడబ్ల్యూఎస్, ఓపెన్లు, ఓబీసీ ఎన్సీఎల్ 225, 165 ఎస్సీకి, ఎస్టీకి 200 మార్కులు రావాలి. ఇది ఎకానమిక్స్ బిఎస్ కోర్స్ కూడా ఉంది. ఇక్కడ బిఎస్ కోర్సు, ఫిజిక్స్ బిఎస్, మరి కెమిస్ట్రీ బిఎస్, ఎకనామిక్స్ బిఎస్, ఇలాంటి కోర్సులు కూడా ఉన్నాయి. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే 207 మార్కులకి మీకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఐఐటి ఖరగ్పూర్లో వచ్చే అవకాశం ఉంది. 189 మార్కులకి ఈడబ్ల్యూఎస్, 173 మార్కులకి ఓబీసీ ఎన్సీఎల్, 122 మార్కులకి ఎస్సీ, 101 మార్కులకి ఎస్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అవకాశం ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ మరి రకంగా ఈసారి కొద్దిగా అటు ఇటు ± ఒక 5 మార్క్స్ అట్లా డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయని నేనేం చెప్పను. ఇది ఎక్స్ప్లోరేషన్ ఆన్ జియో ఫిజిక్స్ ఇది సంబంధించిన బిఎస్ కోర్స్ ఉంది. దీనికి 137 మార్కులు రావాలి. ఓపెన్లో మరి ఈడబ్ల్యూఎస్ 130, 118 మార్కులు రావాలి. ఓబీసీ 72 మార్కులు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇవన్నీ మీరు క్వాలిఫై అయిన మార్కులు క్వాలిఫై అయితే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ 4 years 178 మార్కులు రావాలి. ఇది కూడా ఓపెన్లో రావాలి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 90 మార్కులు ఎస్సీకి, 73 మార్కులు ఎస్సీకి, ఈడబ్ల్యూఎస్ 163 మార్కులు రావాలి. 144 మార్కులు ఓబీసీ వాళ్ళకి రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కూడా మంచిదమ్మ. ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి 200 మార్కులు వస్తే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓపీలో 176 మార్కులు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 163 మార్కులు ఓబీసీ, 109 మార్కులకి ఎస్సీకి, 84 మార్కులు ఎస్టీకి వచ్చే అవకాశం ఉంది. మనము ఇది డిస్కస్ చేయలేదు కదా. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మనము ఈసీఈ అంటాం కదా, అదే అనుకో. కాకపోతే వీళ్ళ పేరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ అని పెడతాం జరిగింది. 221 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఓపెన్లో 203 మార్కులు ఈడబ్ల్యూఎస్, 187 మార్కులు ఓబీసీ, 130 మార్కులు ఎస్సీ, 108 మార్కులు ఎస్టీ స్టూడెంట్స్కి అయితే రావటం అయితే. మరొక ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో ఇది బీటెక్ కోర్స్ 4 years 161 మార్కు ఓపెన్లో రావటం జరిగింది. 142 మార్కులు ఈడబ్ల్యూఎస్, 133 మార్కులు మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 133 మార్కులు ఓబీసీ, 83 మార్కులు ఎస్సీ, 67 మార్కులు. ఇవన్నీ కూడా జస్ట్ క్వాలిఫై అయితే మీకు వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటిక్స్ ఇది సిఎస్సి తర్వాత అందరూ ఇక్కడే చేరతారు. 224 మార్కులు వస్తే మీకు వచ్చే అవకాశం. ఇది ర్యాంకు 1329 ర్యాంకు. ఈ మార్క్స్ వచ్చి ఇది మార్క్స్ గుర్తుపెట్టుకోండి, ర్యాంకు అండ్ మార్క్స్ 224, 199 ఈడబ్ల్యూఎస్, 182 మార్కులు ఇది ఓబీసీ వాళ్ళకి, 124 మార్కులు ఎస్సీకి, 107 మార్కులు ఎస్టీకి వచ్చే అవకాశం. మెకానికల్ ఇంజనీరింగ్లో 185 మార్కులు జేఈ అడ్వాన్స్ వస్తే మీకు మెకానికల్ వచ్చింది. ఓపెన్లో 165 మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్, 154 మార్కులు వస్తే ఓబీసీ, 105 మార్కులు ఎస్సీకి. మెకానికల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 83 మార్కులు వచ్చే మంచిది, మరి మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెటలర్జికల్ ఇంజనీరింగ్ కూడా మంచిది. ఇక్కడ డిమాండ్ 159 మార్కులకి వస్తే మెటలర్జికల్, 144 మార్కులు వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ మెటలర్జీ, 130 మార్కులు ఓబీసీ, 82 మార్కులకి ఎస్సీ, 70 మార్కులకి ఎస్టీ. అంటే 360కి ఇది ఈ టార్గెట్ 360కి. మైనింగ్ కూడా మంచి కోర్సు మీకు. కోల్ ఇండియా కానీ, ఎన్టీపీసీ కానీ, ఈ కోలార్ గోల్డ్ మంచి కోర్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం. 145 మార్కులు ఓపెన్లో, 135 మార్కులు దీనిలో ఈడబ్ల్యూఎస్, 127 మార్కులు దీనిలో వచ్చే ఓబీసీ 81, ఎస్సీ 67, ఎస్టీ. మరి
ఓషన్ ఇంజనీరింగ్ ఈ కోర్సు ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్ అనేది ఐఐటి ఖరగ్పూర్లోనే ఉంది. నేను వేరే చోట ఇంతవరకు ఎక్కడ చూడలేదు, చూద్దాం. మరి ఇక్కడైతే ప్రస్తుతం టాప్ ఎన్ఐటీస్లో ఎక్కడా లేదు ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్. 141 మార్కులు వస్తే ఓపెన్లో ఇక్కడ సీట్ వస్తుంది. 137 మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్, 125 వస్తే ఓబీసీ, 79 వస్తే ఎస్సీ, 65 వస్తే ఎస్టీ. ఫిజిక్స్ కోర్సు 96, 72. ఇది 147 వస్తే మీకు బిఎస్ ఫిజిక్స్ వచ్చే అవకాశం ఉంది. 136 మార్కులు వస్తే మీకు ఈడబ్ల్యూఎస్, 122 మార్కులు వస్తే ఓబీసీ, 76 మార్కులు వస్తే ఎస్సీ, 62 మార్కులకి ఎస్టీకి కట్ అవుతాం అయితే జరిగింది. ఇక్కడ మరి కెమిస్ట్రీ కూడా ఉంది. కెమిస్ట్రీని నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడ కెమిస్ట్రీ కూడా మీరు చూసుకోవచ్చు. కెమిస్ట్రీ బిఎస్ కెమిస్ట్రీ 4 years. ఇది కూడా బిఎస్ కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే పర్సంటైల్ ఫిజిక్స్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఇది డేటా మన దగ్గర. ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి చదవండి. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము స్టూడెంట్ బెనిఫిట్ కోసం నాతో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఇది మెంటర్షిప్ అయితే తీసుకున్న వాళ్ళకి. కావాలంటే వితౌట్ మీరు ఫీజు లేకుండా మీరు మెసేజ్ పెట్టినా నేను ఆన్సర్ ఇస్తాను. ఎవరైనా మరి మనీ కడతారో వాళ్ళైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మరి మెయిన్ ప్లస్ జేఈ అడ్వాన్స్ 2025 2,000 రూపాయలు కట్టాలి. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ అకౌంట్ 2,500, జేఈ ప్లస్ ఎంసెట్ 3,750. ఈ నెంబర్కి టెక్స్ట్ చేసినా సరే, మరి ఈ తర్వాత పే చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో పెట్టేసేయండి. ఇది యూపీఐ ఐడి. ఈ నెంబర్కి అయితే ఫోన్పే పనిచేయదు. దీనికి యూపీఐ ఐడి పెట్టండి. దీనికి వాట్సాప్ కాల్స్ డైరెక్ట్గా 6 PM to 9 PM మీరు కాల్ చేయొచ్చు. దీనికి యూపీఐ ఐడికి నంబర్ పెట్టండి. మీరు ఏ ప్రోగ్రామ్ ఫస్టా సెకండా థర్డ్ అని మీరు డిసైడ్ చేసుకోండి. దట్ ఈజ్ కన్వీనియంట్. దీనికి మన స్కానర్ ఉంది. మరి ఎవరు కూడా మెంబర్షిప్ లేకుండా పదే ఫోన్లు చేయటం, మరి మెసేజెస్ ఏం పెట్టొద్దు. కావాలంటే వాట్సాప్ మరి యూట్యూబ్లో పెట్టుకోండి. యూట్యూబ్ వీడియో కింద పెడితే నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. మరి మెంబర్షిప్ జాయిన్ అవ్వకుండా అది మంచిది కాదు కదా. మరి నాకు కూడా టైం ఉండదు కదా. నేను వేరే మరి అందరూ ఎందుకంటే నేను కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తాను. కాకపోతే 1 or 2 మెంబర్స్ సర్వీస్ ఇవ్వగలను, కానీ అంతమందికి సర్వీస్ ఇవ్వలేను కదా. మీరు కూడా ఆలోచించి మెంబర్షిప్ తీసుకుంటే నాకు కూడా చెప్పడానికి ఏంటంటే మీరు అడగటానికి మీకు రైట్ ఉంటుంది, నాకు చెప్పడానికి నాకు రైట్ ఉంటుంది. అందుకని నేను ఈ యొక్క ఫీజు పెడతామే జరిగింది. సార్ మీరు ఫ్రీగా చెప్పొచ్చు కదా అని కొంతమంది సలహా ఇస్తారు. ఫ్రీగా కూడా చెప్తా, 1 or 2 మెంబర్కి ఫ్రీగా చెప్తా. మిగతా వాళ్ళందరికీ నేను చెప్పలేను కదా. మీరు కూడా నన్ను అడగొచ్చు, మీకు ఆ రైట్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ క్లారిఫై ఉంటే మరి మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మీరు ఐఐటీలో చేరే వరకు, ఐఐటీలో ఎన్ఐటీలో IIITలో చేరే వరకు, హాస్టల్స్లో అడుగుపెట్టి మరి అడ్మిషన్ తీసుకునే వరకు మన సపోర్ట్ ఉంటుంది. మన సపోర్ట్ జూలై ప్లస్ ఆగస్టు వరకు ఉంటుంది. దీనికి మరి ఎంసెట్ అయితే ఆగస్టు సెప్టెంబర్ ఎంసెట్ అయ్యే వరకు కూడా మన సపోర్ట్ ఇస్తాము. ఎందుకంటే ఐఐటి అడ్మిషన్లు అనేవి మీకు మరి రేపు జోసా కౌన్సిలింగ్ అయితే మే 25th వచ్చేస్తుంది. జోసా కౌన్సిలింగ్ మే 25th తర్వాత వచ్చేస్తుంది. తర్వాత జూన్ జూలై అంతా ఫుల్ మీరు మరి లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ మన ఛానల్లో చేరిపోయారు, మరి మెంబర్షిప్ అయితే తీసుకున్నారు. లిమిటెడ్ మెంబర్స్కి నేను అలో చేస్తున్నా. ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వలేను కదా. నేను కూడా ఎక్కువ మందికి మరి ఒకేసారి అడిగారంటే డౌట్స్, మరి వాళ్ళకి డైలీ మరి నా యొక్క డైలీ యాక్టివిటీస్ మళ్ళీ అవన్నీ మానుకుని మీకు సర్వీస్ ఇవ్వలేను కాబట్టి అందుకని లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటున్నా. వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను. మరి ఎవరైనా ఉంటే జారండి. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఎన్నో మనీ ఖర్చు పెట్టుకుంటాం. లాస్ట్లోకి వచ్చేసరికి మీరు సీటు విషయానికి వచ్చేసరికి సపోజ్ ఒక స్టూడెంట్కి బాంబే ఐఐటీలో రావాలి, అతనికి వచ్చేసి మండి ఐఐటీలో వచ్చింది. ఎందుకంటే సరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. జోసా కౌన్సిలింగ్లో సరిగా అతను పెట్టుకోకుండా ప్రయారిటీ బేస్డ్ సపోజు 99.59 వచ్చిన స్టూడెంట్కి మరి టాప్ ఎన్ఐటి వరంగల్ కానీ, తిరుచి కానీ, ఈ విధంగా సూరత్కల్ కానీ రావచ్చు. కాకపోతే అక్కడ ప్రయారిటీ మిస్ అవుతుంది. మీకు ప్రయారిటీ మిస్ అవుతుంది. సార్ మాకు తెలుసు, మాకు మంచి పర్సంటైల్ వచ్చింది, మేము పెట్టేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మీకు ప్రయారిటీ మిస్ అవుతుంది. ఆ ప్రయారిటీని నేను ఇస్తానన్నమాట. మనకి ఎవరైనా మెంటర్షిప్ ఆల్రెడీ మీరు సార్ నేను వేరే చోట మెంటర్షిప్ తీసుకున్నాను అంటే మీరు అక్కడ జారండి, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా వాట్సాప్ మరి దీనిలో యూట్యూబ్లో మరి పెట్టండి కామెంట్స్, వితౌట్ ఫ్రీగా పెడతాను. ఎందుకంటే డబల్ మెంటర్షిప్ ఎవరు తీసుకోవద్దు. ఆల్రెడీ
ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకున్న చోట మీరు సర్వీస్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకోని చోట నా దగ్గర రండి. నేను ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫోర్స్బుల్ అన్నమాట. అట్లా తీసుకోకూడదు. మనము మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళితే ఏమైందంటే 10 మంది మందులు ఇస్తారు. అట్లాగా మీకు కూడా లాస్ జరుగుతుంది. అందుకని ఒకళ్ళనే నమ్ముకోండి ఎవరినైనా కానీ. ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి ఖరగ్పూర్ జేఈ అడ్వాన్స్ వచ్చేసింది అగ్రికల్చర్. మరి ఫస్ట్ అయితే ఇక్కడ జాయిన్ అయింది సిఎస్సి జాయిన్ అయ్యారు. ఫస్ట్ నెంబర్ 415 వచ్చిన అతను సిఎస్సి జాయిన్ అయ్యాడు. తర్వాత 415 800 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. 415 తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ 1445. వీళ్ళు వేరే చోటకి వెళ్ళి ఉంటారు 400. ఇక్కడ చూద్దాం. ఇక్కడ వీళ్ళు మైనింగ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మైనింగ్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ కూడా చేరవచ్చు. ఇక్కడ మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 160 మార్కులు వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ రావటం జరిగింది. 160 ఓపెన్లో, 145 మార్కులు, 148 ఈడబ్ల్యూఎస్, 136 ఓబీసీ, 91 ఈడబ్ల్యూఎస్, ఎస్సీ 83 ఎస్టీకి. ఈ విధంగా కెమికల్ ఇంజనీరింగ్ కావాలంటే ఇది 155 ఓపెన్లో మీకు బయోటెక్ వచ్చినా జారవచ్చు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇది కూడా మంచి కోర్సే. మరి ఖరగ్పూర్ ఐఐటీలోనూ 2000 సీట్స్ అయితే ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగానే ఉంటుంది. మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మన స్టూడెంట్స్ అందరూ, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మీరు ఎప్పుడు జాయిన్ అవుతారంటే మీరు మీకు క్లాసులు జూలై 15th నుంచి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వీళ్ళందరూ ఐఐటీలో ఉండాలని, మరి ఖరగ్పూర్ లాంటి, బాంబే లాంటి, ఢిల్లీ లాంటి, మెడ్రాస్ లాంటి ఐఐటీలో ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దావరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. థ్యాంక్ యూ.